Sir, good evening. Good evening, Abhishek. Sir, welcome to our 360 టాక్స్. Thank you. మరి ఈరోజు నెల్లూరు వచ్చారు. రియల్లీ వెరీ హ్యాపీ ఈరోజు మీ టైం మాకు ఇచ్చినందుకు. నాకు యాజ్ అ సైకాలజిస్ట్గా హ్యాండ్ రైటింగ్లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అందులో కొన్ని డౌట్స్ ఈరోజు Yes. పిల్లలకి సంబంధించినవి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా. కమింగ్ టు ఫస్ట్ థింగ్, అసలు మీరు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఎందుకు అవ్వాలనుకున్నారు సార్? కొంతమంది వాళ్ళకి దొరికిన పనిని ఇష్టపడతారు, కొంతమందికి ఇష్టమైన పనే దొరుకుతుంది. నేను సెకండ్ కేటగిరీ. ఓకే. చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ అంటే విపరీతమైన అభిమానం. ఒక పని మీద కొంతమందికి ఇష్టం ఉంటుంది, పిచ్చి ఉంటుంది, పిచ్చ ఉంటుంది. ఇష్టం టు ద పవర్ ఆఫ్ ఇష్టం ఈజ్ ఈక్వల్ టు పిచ్చి, పిచ్చి టు ద పవర్ ఆఫ్ పిచ్చి ఈజ్ ఈక్వల్ టు పిచ్చ. నాకు ఆ రేంజ్లో పిచ్చ హ్యాండ్ రైటింగ్ అంటే. 4వ తరగతులు ఉన్నప్పుడే ఒక నెల అయిపోయిన తర్వాత స్కూల్లో టీచరు ఆ రిజిస్టర్లో పేర్లన్నీ రాసిన పేజీ నెక్స్ట్ తిప్పి కొత్తగా మళ్ళీ ఇంకో నెల మొదలైనప్పుడు పేర్లన్నీ రాసుకోవాలి. అవును. 30వ తారీఖు 29వ తారీఖు నన్ను పిలిచి ఈ పేర్లన్నీ నువ్వు రాయరా అనేవాళ్ళు. ఓకే. అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేది నాకు. ఓహో, నిజంగానే నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందేమో అని. అంటే ఇది అందరు టీచర్స్ కూడా చాలా పనికొస్తుంది పాయింట్. మనకు తెలియకుండానే మన పిల్లల్ని ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వచ్చు అనేది నేనే లైవ్ ఎగ్జాంపుల్. తర్వాత మా పేరెంట్స్ ఇంటికి వచ్చిన విజిటింగ్ కార్డ్స్ని, వెడ్డింగ్ కార్డ్స్ని నాకు ఇచ్చి, అరే వాళ్ళు ప్రింట్ చేశారా, నువ్వు చేత్తో రాసేస్తావు కదా అనేవాళ్ళు. ఓహో, నిజంగానే నా దగ్గర అంత టాలెంట్ ఉందేమో అనుకుంటూ అలా రాస్తూ పెరిగిన లైఫ్లో పెద్ద అయిన తర్వాత ఒక స్కూల్ టీచర్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అదేదో Okay, సినిమాలో అవ్వాల్సి చెప్పినట్టు వచ్చింది. అదే. నేను అవ్వలేదు, జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అది ఆ ప్రాసెస్లో పిల్లల నోట్బుక్స్ చూస్తూ ఉంటే, అరే నేను చిన్నప్పుడు అంత నాలెడ్జ్ ఉండేది కాదు, హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది. ఇప్పుడు పిల్లలకి చాలా నాలెడ్జ్ ఉంది, కానీ హ్యాండ్ రైటింగ్ అంత బాగాలేదు. లెట్ మీ డూ సంథింగ్ ఫర్ దెమ్ అని వాళ్ళకి చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. అది ఆ పర్టికులర్ స్కూల్ ప్రిన్సిపల్ చూసి నన్ను ప్రత్యేకంగా పిలిపించి, యు ఆర్ టాకింగ్ సంథింగ్ సెన్స్, దీంట్లో చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి, వై డోంట్ యు టీచ్ హ్యాండ్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పారు ఆయన. ఓకే. సో టీచింగ్ ఈజ్ డిఫరెంట్, హ్యాండ్ రైటింగ్ ఈజ్ డిఫరెంట్. సో హీ గేవ్ మీ అన్ ఐడియా, వై డోంట్ యు టీచ్ హ్యాండ్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ అని. సో అది మెల్లగా స్టార్ట్ చేసి వెంటనే సమ్మర్ వెకేషన్ వస్తే చిన్న అడ్వర్టైజ్మెంట్స్తో ఐ కెన్ చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్ అని మెల్లగా యాడ్లు ఇస్తూ ఉంటే 2-3తో మొదలైన ప్రస్థానం ఇప్పుడు మొన్నే లెక్కేస్తే 9,50,000 మంది కంప్లీట్ అయ్యారు నేను ట్రైన్ చేయడం. వావ్. అలా ప్రస్థానం. అంటే నియర్లీ దాదాపు 3 డికేట్స్, ఎస్, గత 30 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్ లో చాలా అద్భుతంగా ఇన్ని లక్షల మందిని తయారు చేశారంటే రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్ సార్. చాలా మంది పేరెంట్స్ తో ఈ హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అభిషేక్ గారు ఈ రోజుల్లో ఏముందండి, అన్ని ఫోన్ లోనే అయిపోతున్నాయి, అన్ని ఫోన్ లోనే జరిగిపోతున్నాయి, రాయాల్సిన పనే ఉందండి, ఎంసెట్ టీవీ కూడా జస్ట్ బబుల్ చేస్తే సరిపోద్ది అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ప్రపంచంలో ఎడ్యుకేషన్ అనగానే మనకి ఫిన్లాండ్, స్వీడన్ ఇలాంటి దేశాలు గుర్తొస్తాయి. స్వీడన్ నాకు తెలిసి 2008-2009 ప్రాంతంలో మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి దేశం. ఓకే. అదే దేశం 2025లో మొన్న లాస్ట్ ఇయర్ ఏం చేసిందంటే, వాటన్నిటిని పక్కన పెట్టి నోట్బుక్స్ మీద, పెన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద వరల్డ్. స్వీడన్ లాంటి దేశం మిగతా వాటన్నిటిని పక్కన పెట్టి నోట్బుక్స్, పెన్సిల్స్ ఇవ్వాలి పిల్లలకి అని తయారు చేసిందంటే, ఎందుకబ్బా అని ప్రపంచం అంతా ఒక్కసారి ఆ దేశాన్ని చూడడం మొదలుపెట్టింది. వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, ఈ కంప్యూటర్లు, డిజిటల్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా వేరే పనులు చేయడానికి ఉపయోగించుకోండి, దాంట్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ సగటు విద్యార్థి ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎలక్ట్రానిక్ మీడియా పనిచేయదు, డిజిటల్ మీడియా పనిచేయదు. మన వాట్సాప్, ఫేస్బుక్, ఈ మెటా ఓనర్ జుకర్బర్గ్ చదువుకోవడానికి బోస్టన్లో టెక్ ఫ్రీ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాడు. టెక్ ఫ్రీ స్కూల్? ఎస్, హీ హస్ చూజన్ టెక్ ఫ్రీ స్కూల్. మార్క్ జుకర్బర్గ్. ఎస్. అలాంటి యాపిల్ ఫోన్ అధినేత స్టీవ్ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఎప్పుడు మొబైల్ ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ ఇవ్వలేదు నేర్చుకోవడానికి. ఎందుకంటే దే నో ఇట్. టెక్నాలజీ వేరు, పిల్లలు నేర్చుకోవడం వేరు. అంతెందుకు, మిమ్మల్ని అడిగిన పేరెంట్స్కి చెప్పండి, ఈ కరోనా టైంలో, కోవిడ్ టైంలో మీ పిల్లలు జూమ్తో బాగా నేర్చుకున్నారా, స్కూల్కి వెళ్ళిన తర్వాత బాగా నేర్చుకున్నారా అని. వండర్ఫుల్ ఆన్సర్ సార్. మీరు చెప్తుంటే నాకు ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనిపిస్తుంది. రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చదివాను సార్, మీరు చెప్పిన స్వీడన్ ఎందుకు తీసేసే అని చెప్పి. డాక్టర్ హార్వర్త్, న్యూరో సైంటిస్ట్, తను బయట పెట్టిన విషయం ఏంటి అంటే, మిలీనియం టు ఈరోజు జెన్జీ జనరేషన్. ఈ మిలీనియం జనరేషన్ కంటే జెన్జీ జనరేషన్ ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఓకే. బికాస్ ఆఫ్ మోర్ స్క్రీనింగ్ టైం. కరెక్ట్. దీన్ని బేస్ చేసుకొని అందుకని స్వీడన్, ఫిన్లాండ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా గ్యాడ్జెట్స్ తీసేసి మళ్ళీ 3 బుక్స్ ఇచ్చారంట.
దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే 2017లో స్టాన్ఫోర్డ్ రీసెర్చ్లో ఏం జరిగిందంటే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో Yes. రీసెర్చ్లో మీరు ఆన్లైన్లో చదవడం కంటే ఫిజికల్గా ఒక బుక్ ఓపెన్ చేసి చదివితే రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎస్. టైప్ చేయడం కంటే పెన్ తీసుకొని పేపర్ మీద రాస్తే మెమరీ ఎక్కువ పెరుగుతుంది, ఫోకస్ ఎక్కువ ఉంటుంది, రిటెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అని వాళ్ళు 2 లైన్లతో బయటకు వచ్చారు. ఒకటి, డోంట్ ఫర్గెట్ టు రీడ్ ఫిజికల్ బుక్స్. 2, డోంట్ ఫర్గెట్ టు హ్యాండ్ రైట్. సో అందువల్ల హ్యాండ్ రైటింగ్ అనేది ఆ చంద్ర తారార్కం అని చెప్పచ్చు. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు ఉన్నంత కాలం ఈ భూమి మీద పెన్ను ఉండాల్సిందే. మీరు బుక్ షాప్కి వెళ్ళి పెన్ ఉందా, బుక్ ఉందా అంటే లేవండి అని చెప్పిన రోజు హ్యాండ్ రైటింగ్ పోవచ్చేమో, కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు లేకపోతే 20-30 ఏళ్ల క్రితం దొరికిన పెన్స్ కంటే, బుక్స్ కంటే ఇప్పుడు మంచి పెన్స్, మంచి బుక్స్ దొరుకుతున్నాయంటే కారణం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అని. ఎగ్జాక్ట్లీ. నిజంగా చాలా క్వశ్చన్స్కి మీరు చెప్పిన ఈ సమాధానం చాలా ఆన్సర్స్గా మారింది సార్. ఎస్ రియల్లీ. సార్ మిమ్మల్ని నేను కలిసినప్పుడు, సుధీర్ అన్న మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అన్నప్పుడు మీ గురించి నేను ప్రొఫైల్ చదివాను సార్. చదివినప్పుడు నాకు దాంట్లో గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ అండ్ కాలిగ్రఫీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటికంటే ముందు వాటిని చదివినప్పుడు నాకెందుకో ఎక్కడో అనిపించి, అంటే వీటి వల్ల ఏమైనా మైండ్ సెట్ని చదవగలమా, ఎవాల్యుయేట్ చేయగలమా అనే క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పే ఆన్సర్ కోసం మీరు చాలా మంది వెయిట్ చేస్తారు, ఎందుకంటే మాలాంటి చాలా మందికి తెలియదు. ఎస్, 25 ఏళ్ల క్రితం రోజా అని ఒక సినిమా వచ్చింది. అందులో హీరో చాలా కుగ్రామానికి పెళ్లి చూపులకి వెళ్తాడు. ఆ విలేజర్స్ అందరూ బాబు గారు ఏం చేస్తారు అని అడిగితే నేను క్రిప్టాలజిస్ట్ అని చెప్తాడు. వాళ్ళకి ఆ పదమే తెలియదు. ఒక్కోడొక్కోడు ఏంట్రా అంటే అదే ఫోటోలు తీసి లోపలికి వెళ్ళి నీళ్ళల్లో పెట్టి కడుగుతారు కదా, అదే చేస్తూ ఉంటారు అని అలా చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే నన్ను ఇప్పటికీ సార్ గ్రాఫోథెరపిస్ట్ అని ఉంది అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. నేను చేసిన ప్రయోగం ఏంటంటే మొట్టమొదటిసారి 30 ఏళ్ల క్రితం, అంటే ఇంతవరకు ఎవరు దాదాపుగా ఇండియాలో ఎవరు చేయలేదు, నేను కాలిగ్రఫీని తీసుకుని హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ చేశాను. కాలిగ్రఫీ అంటే చూడగానే ఆకట్టుకునే లాంటి ముత్యాల లాంటి అక్షరాలు రాసేవాళ్ళని కాలిగ్రాఫర్స్ అనొచ్చు. చాలా చక్కటి తీర్చిదిద్దిన లాంటి హ్యాండ్ రైటింగ్ని కాలిగ్రఫీ అనొచ్చు. అది నాకు ఇష్టం. చేస్తూ ఉంటే తెలుగు సాహిత్యం బాగా చదువుతుండేవాడిని. గురుగారు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ గారు వెన్నెల్లో ఆడపిల్ల అనే ఒక పుస్తకంలో ఆ హీరోయిన్ వెతికిలాడే ఆ ప్రయత్నంలో ఆ అమ్మాయి చేతి రాతని అనలైజ్ చేస్తూ గ్రాఫాలజీ అనే ఒక పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగు వాళ్ళకి ఆ పదం పరిచయం చేసింది డాక్టర్ యండమూరి గారే. అలా నేను చదివి ఇప్పటిదాకా నేను అందంగా రాస్తున్నాను, ఇదొక సైన్స్ ఉంది దీంట్లో, హ్యాండ్ రైటింగ్ని బట్టి మనస్తత్వాన్ని కూడా తెలుసుకోవచ్చు అని నా ఇంట్రెస్ట్ డబుల్ అయిపోయింది. ఓకే, లెట్ మీ స్టడీ దిస్ అని జాగ్రత్తగా స్టడీ చేశాను. దాని మీద ఏమని రాశారంటే యండమూరి గారు, ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే కేవలం వాళ్ళ చేతిరాత మాత్రమే చూసి వాళ్ళ మనస్తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషించే శాస్త్రం గ్రాఫాలజీ అని రాశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉండేలా ఉన్నాయని నేను అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను. దాని తర్వాత ఈ ప్రాసెస్లో గ్రాఫోథెరపీ అనే ఒక సబ్జెక్ట్ నాకు దొరికింది. థెరపీ అంటే ట్రీట్మెంట్, చికిత్స. గ్రాఫోథెరపీ అంటే ఏంటంటే చేతిరాతలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనస్తత్వంలో మార్పులు తీసుకురావడం. నేను అప్పుడు డిసైడ్ అయిపోయాను, ఒక హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలంటే హ్యాండ్ రైటింగ్ని సరైన యాంగిల్లో చూడాలి. కాలిగ్రఫీ అందంగా చేద్దాం, గ్రాఫాలజీ విశ్లేషించవచ్చు, గ్రాఫోథెరపీ మైండ్ సెట్ని కూడా మార్చచ్చు. ఈ 3 సబ్జెక్ట్స్ని రంగరించి ఒకే ఒక హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్కూల్స్లో ఇళ్లలో ఏం చెప్తారంటే బాగా రాయి, అందంగా రాయి, స్పష్టంగా రాయి, ఇంతవరకే ఆగిపోతుంది. ఇక్కడి నుంచి ఒక అడుగు ముందుకెళ్ళేది ఎవరు? నేను 96లో ఒక అడుగు ముందుకేసి చేతిరాతను మార్చుకోవడం ద్వారా మనస్తత్వం కూడా మారుతుంది, సైంటిఫిక్గా రాయాలి, ఎలా పడితే అలా రాయడానికి లేదు, అందమైన చేతిరాతలన్నీ గొప్పవి కాదు, చాలా స్పష్టంగా ఉండేవాళ్ళు ఏమీ తీసేసేయడానికి లేదు, చేతిరాతకి మనస్తత్వానికి దగ్గర సంబంధం ఉంది, లేదా చేతిరాతలో మార్పులు చేసుకోవడం ద్వారా మనస్తత్వంలో మార్పులు తీసుకురావచ్చు అని ఈ 3 కోణాలని రంగరించి నేను ఒక సిలబస్గా. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక అనిపించింది సార్, ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను, ఎలా సైన్ పెట్టాలో కూడా నేర్పిస్తాం, దాన్ని మీ బ్రెయిన్, మీ వ్యక్తిత్వాన్ని మారుస్తుంది అని. అవును, అది ఎంతవరకు నిజం అంటారు? దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్, సిగ్నేచర్ ఎక్స్పర్ట్స్ ఏ లెవెల్లో ఉన్నారంటే, మీరు వాళ్ళకి ఫోన్ చేసి నా సైన్ మార్చుకుందాం అనుకుంటున్నాను, మిమ్మల్ని కలవాలి అంటే, ఇది 2026 కదా, 28 ఎండింగ్లో కానీ 29 జనవరిలో కలవండి అంటారు వాళ్ళు మిమ్మల్ని. అంత బిజీగా ఉన్నారు వాళ్ళు. అంటే దే హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫ్లూయెన్సీ అండ్ అథెంటిక్ ప్రోగ్రామ్ చేస్తారు.
ఒక సిగ్నేచర్ అంటే ఏంటంటే మనిషి ప్రపంచానికి ఎలా పరిచయం కావాలో, ప్రపంచం నన్ను ఎలా చూడాలనుకుంటుందో చేసేదాన్ని సిగ్నేచర్ అంటారు. ఆ సిగ్నేచర్ని స్టడీ చేయొచ్చు. ఆ సిగ్నేచర్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనస్తత్వంలో కూడా మార్పులు తీసుకురావచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ అథెంటిక్.